సర్వకృపానిధియగు దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవుడు నిన్ను ప్రేమించి నీకు రక్షణిచ్చి తన వాత్సల్యతను కృపని నీకు తోడుగా ఉంచి నడిపిస్తున్న రీతిని బట్టి నీ జీవితంలో నీవు నీ దేవుని నామ మహిమ కొరకు జీవించాలి అనే సంకల్పముతో సమస్త విధములైన చెడును విడిచిపెట్టి దేవుని మార్గములయందు అనగా సన్మార్గములయందు నడుచుకోవాలి అనే కంకణము కట్టుకొని జీవిస్తున్న నీ జీవితంలో నీకెన్నో ఇబ్బందులు, సమస్యలు, శోధనలు ఎదురుపడినవని నీవు దుఃఖిస్తూ ఉన్నావు, చింతిస్తూ ఉన్నావు. నీ దేవాది దేవుడి దినాన్ని నీతో సూటిగా మాట్లాడుచు ఉన్నారు. ఏమిటి అంటే, ఎవరైతే దీన మనస్సు కలిగి ఆయన మాట విని ఆయన అడుగు జాడలయందు జీవిస్తారో వారి పట్ల దేవుడు తప్పకుండా తన చిత్తమును నెరవేరుస్తారు. అది నీకు ఈ దినాన దేవుడు ప్రకటన చేస్తూ ఉన్నారు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆయన కృప ఎంతో ఉత్తమోత్తమమైనది. ఆయన కృప వలననే నీవు రక్షించబడ్డావు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు సిలువలో ఆ ప్రాణత్యాగము చేయుట, నీకు రక్షణ అనే మహాభాగ్యమును ఇచ్చుట కేవలము కృప వలన మాత్రమే నీకు ప్రాప్తించియున్నది. కాబట్టి నేస్తమా, నీ దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఇంకనూ పర సంబంధమైన ఇహ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను అనుగ్రహించుటకు ఆయన ఎంతో ఉన్నతమైన కృపను నీ పట్ల కలిగి ఉన్నారు. ఎందుకంటే నీవు అహంకారమును విడిచిపెట్టి అన్నిటిని విడిచిపెట్టి దేవుని వైపు చూస్తున్న ఆ స్థితిని దేవుడు ఎరిగి ఉన్నారు. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయ చూపును. ఆయన దయ, ఆయన వాత్సల్యత ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. దేవుడు నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యములను, ఆశీర్వాదకరమైన ఆనందమయమైన సంగతులను నీకు అనుగ్రహిస్తారు. కాబట్టి అలానే దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతకడానికి, ప్రతి విధమైన చెడుకు దూరముగా ఉండి దేవునిని స్నేహిస్తూ ప్రేమిస్తూ దేవుని అడుగు జాడలి యందు నీవు తప్పక నడుచుకో. దేవుని ఆశీర్వాదములను నీవు తప్పక పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ బిడ్డకిచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రక్షక, మీ బిడ్డ జీవితంలో నాయన మీ ఉన్నతమైన ఆశ్చర్యకరమైన సంగతులను జరిగించమని, కుటుంబంలోనైనా అవసరమైన ప్రతి మేలును మీ మహిమలో నుంచి అనుగ్రహించి దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహదినం అవసరములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి జీవింపచేయండి తండ్రి. మా ప్రియులందరినీ మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన అవసరతలు మీ మహిమలో నుంచి తీర్చి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.